మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మెద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జీవగలిగిన దేవుని పిల్లారా, ఈ రోజు దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏ మాటలతో అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటలతో వెలిగించుకొని మనం రోజంతా సంతోషంగా ఉన్న ఒకసారి మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలకు విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయమును కలుగునుగాక. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారంట మనల్ని ప్రేమించాడంట. ప్రేమించి మన పాపముల నుంచి మనకు ఇడిపించాడు గనుక ఆయనకు యుగ యుగాలు, అంటే సృష్టి ఉన్నంత వరకు కూడా యుగ యుగాలు ఆయనకు మహిమ ప్రభావములు కలుగునుగా. కంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారు యుగ యుగాలు స్తుతించిన మీ పాపం నుంచి మీకు విడుదల కలుగు చేసిన మహానుభావుడు రుణం తీర్చుకోలేడని చెప్పి చక్కగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనమైతే మన పాపం నుంచి మనకు విడుదల కలుగు చేసి ఆయనకు నిజంగా యుగ యుగాలు మహిమ ఘనత ప్రభావాలు మనం చెల్లిస్తున్నాం. మరి అనేక మంది మన సహోదరులు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించలేక ఆయన మీద తిరగబడి ఇంకా పాపాన్ని అంటుకట్టుకుంటున్నారు కదా. వారిని గురించి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రినైనా, మా పాపం నుంచి మాకు విడుదల కలుగు చేయడానికి యేసుక్రీస్తు తన రక్తము ద్వారా మాకు విడుదల కలుగు చేశారు తండ్రి. భూమి మీద మా సహోదరులు అనేక మందికి ఇది తెలియక నా తండ్రి నైనా ఇంకా ఆయన మాటలను వ్యతిరేకించిన ఆయన దుష్టుడి చేతిలో చిక్కుకొని పాపంలో పడి ఉన్నారు తండ్రి. ఆ పాపంలో పడి ఉన్న వారందరూ కూడా నైనా మహానుభావుడైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన రక్తం చేత కడుగుబడిన వారై వారి పాపం నుంచి వాడికి విడుదల కలుగు చేసి రక్షణ కలుగు చేసినైనా ఆ మాటలు వినగలిగే స్థితి గ్రహించగలిగే హృదయమునైనా మహిమ ప్రభావాలు చెల్లించగలిగే భాగ్యముని గురించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.